హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి. ఈరోజు వీడియోలో గోధుమ పిండితోటి చల్ల పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈ చల్ల పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి. మైదాకి బదులుగా ఒకసారి ఇలా గోధుమ పిండితోటి చల్ల పునుగులు ట్రై చేయండి. నూనె కూడా పీల్చుకోండి, చాలా బాగుంటాయి. మరి లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి కొద్దిగా పులిసిన పెరుగు వేసుకుంటున్నాను. 1 కప్పు వరకు వేసుకున్నానండి. పెరుగు కొద్దిగా పులిస్తే మనకి పునుగులు చక్కగా వస్తాయి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా వేసుకోండి. తినే వంట సోడా ఉంటుంది కదా, దాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఇలా కలుపుకోవాలి స్పూన్ తోటి. ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. గోధుమ పిండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. 1 కప్పు పెరుగుకి 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని పునుగులు వేయడానికి సరిపడా కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పిండిలో ఒకేసారి నీళ్ళని వేయకుండా కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే మనకి పిండి చక్కగా కలుస్తుందన్నమాట. ఇలా కలిసిపోయిన తర్వాత పిండిని చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు పిండిని 2-3 నిమిషాల పాటు ఇలా వేళ్ళ సహాయంతో పిండిని బాగా కలుపుకోవాలి. ఇట్లా చూపిస్తున్నట్లు కలుపుకోవాలి. ఇలా పిండి బాగా కలిసిపోయాక చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి పునుగులు వేయటానికి. ఆ తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని 2 గంటలు పక్కన పెట్టుకోండి. 2 గంటల తర్వాత మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, పిండి చక్కగా నాని ఉంటుంది. పునుగులు వేయటానికి చక్కగా ఉంటుంది పిండి అనేది. మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకొని చిన్న పునుగులు వేసుకోవాలి. మరి ఎక్కువ వేసేస్తే ఇవి మనకి పొంగుతాయి కాబట్టి మరీ పెద్దగా కాకుండా చిన్నగా వేసుకోవాలి. ఇలా కళాయికి ఎన్ని సరిపోతాయో చూసి యాడ్ చేసుకోవాలి. ఈ పిండితోటి మనం మైసూర్ బోండా కూడా వేసుకోవచ్చండి. ఇలా పునుగుల్ని కొద్దిగా పిండిని తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మనం పిండి మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా కలుపుతూ ఎర్రగా వేయించుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇక్కడ కళాయికి సరిపడా వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇట్లా గరిటెని కలుపుతూ ఉంటే అన్ని వైపులా కూడా చక్కగా ఫ్రై అవుతాయి, పునుగులు ఎర్రగా కాలుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే పునుగులు చక్కగా కాలుతాయి. చూసారు కదా, మనకి పునుగులు అనేవి కలర్ చేంజ్ అయ్యాయి. ఇలా ఎర్రగా కాలితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలాగే అన్ని పునుగుల్ని వేసుకోవడమేనండి. ఈ పునుగులు అస్సలు నూనె పీల్చవండి, చాలా బాగా ఉంటాయి. ఈ పునుగుల్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. పల్లీ చట్నీ, టమాటో చట్నీ, ఇలా ఏ చట్నీ తిన్నా కూడా ఈ పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.